Hi everyone, welcome back to the Power BI Online Workshop Module 4 Part 2. ఈ ట్యుటోరియల్లో బిల్డ్ ఏ మ్యాట్రిక్స్ విజువల్స్ గురించి తెలుసుకుందామండి. బిల్డ్ ఏ మ్యాట్రిక్స్ విజువల్స్లో now add a matrix visuals to matrix visuals so you can view the data in rows and columns. You can apply conditional formatting to the matrix visuals to highlight the outliers. సో మ్యాట్రిక్ విజువల్స్ వల్ల మనం డాటాని రోస్ అండ్ కాలం ఫార్మాట్లో చూడగలుగుతాము. అంతేకాకుండా కండిషనల్ ఫార్మాట్ని కూడా మనం అవుట్లయర్స్ సంబంధించి ఫైండ్ అవుట్ చేయడం కోసం అని చెప్పి కండిషనల్ ఫార్మాట్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సెలెక్ట్ ది సమ్ ఆఫ్ రెవెన్యూ బై కేటగిరీ క్లస్టర్ బార్ చార్ట్ అండ్ చేంజ్ ఇట్ టు ది మ్యాట్రిక్ విజువల్స్. సో ఆల్రెడీ ఇప్పుడు మనము ఈ క్లస్టర్ బార్ చార్ట్ క్లియర్ చేసాం కదండి, లాస్ట్ వీడియోలో చూసాము. ఈ క్లస్టర్ బార్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. దీన్ని మ్యాట్రిక్ విజువల్స్లోకి మనం చేంజ్ చేయాలి. మ్యాట్రిక్ విజువల్స్ సంబంధించింది ఐకాన్ ఎక్కడ ఉంటుంది చూడండి, ఇది మ్యాట్రిక్స్ విజువల్స్. ఈ మ్యాట్రిక్స్ విజువల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు మ్యాట్రిక్ విజువల్స్లోకి మారింది. సేమ్ ఇక్కడ చూపించిన విధంగానే టేబుల్ అనేది మనకి మారింది అనమాట. నెక్స్ట్ ఏమంటున్నారు, సెకండ్ పాయింట్, సెలెక్ట్ ది ప్లస్ సైన్ టు ది లెఫ్ట్ ఆఫ్ ద అర్బన్ రో టు డ్రిల్ డౌన్. ఒకవేళ మనం డ్రిల్ డౌన్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది సారా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ అర్బన్లో ఉన్న కేటగిరీస్ రిఫ్లెక్ట్ అవుతాయి. మళ్ళీ కేటగిరీ మీద క్లిక్ చేసినప్పుడు అందులో ఉండే ప్రొడక్ట్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. సో ప్రొడక్ట్ వారీగా కూడా మనం డాటాని చేసుకోవచ్చు. ఇట్లా మళ్ళీ మనం మినిమైజ్ చేయాలంటే ఆ ప్లస్ అక్కడ మైనస్ సింబల్ ఉంటుంది, మైనస్ మీద క్లిక్ చేస్తే ప్లస్లోకి వస్తుంది. ఇట్లా మనం మినిమైజ్ కూడా చేసుకోవచ్చు. డ్రిల్ అప్ డ్రిల్ డౌన్ చేయవచ్చు అనమాట అక్కడ. సో నెక్స్ట్ ఏం చేయమంటారు, నెక్స్ట్ వీ విల్ యాడ్ ఏ పర్సెంట్ ఆఫ్ టోటల్ ఫీల్డ్ టు ది విజువల్స్. పర్సెంట్ ఆఫ్ టోటల్ ఫీల్డ్ టు ది విజువల్స్ enabling a better perspective of the data with the matrix selected. Go to the data pane. From the data pane, drag and drop the revenue field from the sales table to below the existing sum of revenue field in the value section of the visual pane. It will look like a sum of revenue is in the value section twice. సో మనకి ఈ విజువల్ ప్లేన్లో ఆల్రెడీ ఇప్పుడు మనము సెలెక్ట్ బై రెవెన్యూ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఈ సెలెక్ట్ బై రెవెన్యూ కేటగిరీలోనే మళ్ళీ మనం రెవెన్యూ ఫీల్డ్కి సంబంధించింది యాడ్ చేయమని చెప్తున్నారు. అది ఎక్కడ యాడ్ చేయమని చెప్తున్నారు అంటే విజువలైజేషన్ పెయిన్లో వాల్యూ అనే ఫీల్డ్లో రెవెన్యూ యాడ్ చేయమని చెప్తున్నారు అనమాట. మళ్ళొకసారి సేల్స్కి సంబంధించి రెవెన్యూ వాల్యూ అనే ఫీల్డ్లో యాడ్ చేశారండి. సో ఇప్పుడు మనకి ఈ సమ్ ఆఫ్ రెవెన్యూ వస్తుంది, రెండుసార్లు సమ్ ఆఫ్ రెవెన్యూ కనిపిస్తుంది టేబుల్లో. ఈ రెండుసార్లు సమ్ ఆఫ్ రెవెన్యూ కనిపిస్తుంది, దాన్ని మనం రీనేమ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేద్దాము, సెలెక్ట్ ది డౌన్ యారో టు ద రైట్ ఆఫ్ ది న్యూలీ యాడెడ్ సమ్ ఆఫ్ రెవెన్యూ ఫీల్డ్ ఇన్ ద వాల్యూ సెక్షన్. సో ఇక్కడ డౌన్ యారో అంటే ఇది అండి, ఈ డౌన్ యారో ఇప్పుడు మనం కొత్తగా ఏదైతే యాడ్ చేసామో. ఫిఫ్త్ పాయింట్ ఏం చెప్తుందంటే సెలెక్ట్ ది డౌన్ యారో to the right of the newly added sum of revenue field in the value section from the visual field menu. Hover and hover show value as, then select percent of grand total. సో ఇప్పుడు మనం ఏదైతే యాడ్ చేసామో అక్కడికి వెళ్ళి డ్రిల్ డౌన్, ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేశాను, ఇక్కడ షో వాల్యూ వైజ్ ఆప్షన్ వచ్చింది. ఈ షో వాల్యూ వైజ్ దాని మీద పర్సెంట్ ఆఫ్ గ్రాండ్ టోటల్, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, నో క్యాలిక్యులేషను, పర్సెంట్ ఆఫ్ గ్రాండ్ టోటల్, పర్సెంట్ ఆఫ్ కాలం టోటల్, పర్సెంట్ ఆఫ్ రో టోటల్ ఉంది. సో ఇక్కడ పర్సెంట్ ఆఫ్ గ్రాండ్ టోటల్గా మార్చమని చెప్తున్నారు. ఇప్పుడు మనకి 100% ఉంటే అర్బన్ ఏరియాలో 99.14 పర్సెంటేజ్ ఉంది, రూరల్ ఏరియాలో 0.86% ఉందన్నమాట. సో అట్లా మనం పర్సెంటేజ్ కాలం యాడ్ చేయవచ్చు. ఇక్కడ షో వాల్యూ యాజ్, దెన్ రైట్ క్లిక్ ఆన్ ద న్యూలీ క్రియేటెడ్ ఫీల్డ్ అండ్ సెలెక్ట్ ద రీనేమ్ ఫర్ ద విజువల్స్. నేమ్ ద ఫీల్డ్ పర్సెంట్ ఆఫ్ జీటీ రెవెన్యూ.
గ్రాండ్ టోటల్ రెవెన్యూ. సో మనం ఏం చేయాలి, ఫైల్కి సంబంధించి రీనేమ్ చేయమని చెప్తున్నారు. రీనేమ్ చేయాలంటే ఇక్కడనే జీటీ సమ్ ఆఫ్ రెవెన్యూ ఉంది సరే, గ్రాండ్ టోటల్ సమ్ ఆఫ్ రెవెన్యూ కాకుండా జస్ట్ రీనేమ్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది, రీనేమ్ ఫర్ దిస్ విజువల్. ఇక్కడ జస్ట్ ఇక్కడ రీనేమ్ చేసేస్తే మనకి ఇక్కడ చేంజెస్ అయిపోతాయి అన్నమాట, పర్సెంట్ ఆఫ్ జీటీ రెవెన్యూ అని. డ్రిల్ బ్యాక్ టు ద కేటగిరీ లెవెల్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ద మ్యాట్రిక్స్ visuals. Drill back to the category level if you are not already there in the matrix visuals. ఒకవేళ మనం ఇంతకుముందు చెప్పినట్టు ఇలా క్లిక్ చేస్తుంటే మళ్ళీ డ్రిల్ అప్కి రమ్మని చెప్తున్నారు. డ్రిల్ అప్కి రావాలంటే ఐదర్ ఈ డ్రిల్ అప్ బటన్ క్లిక్ చేయొచ్చు, లేదు ప్లస్ సింబల్ని ఇక్కడ మైనస్ సింబల్ ఉంటుంది, మైనస్ సింబల్ మీద క్లిక్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 11th పాయింట్ ఏం చెప్తుంది, దెన్ select enable drill down mode in the header of the matrix visuals. Now select the word urban. సో ఇక్కడ మళ్ళీ మనం ఒకవేళ డ్రిల్ డౌన్ చేయాలంటే సో డ్రిల్ డౌన్ ఎనేబుల్ చేసి వర్డ్ అర్బన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము మేక్ షూర్ దట్ మ్యాట్రిక్స్ visuals is still selected. Then multi select the 2021 column in the sum of revenue by year visuals and Australia column in the sum of revenue by country visuals. సో ఇప్పుడు మనం ఏం చేయమంటున్నారంటే సో ఇక్కడ డ్రిల్ డౌన్ సెలెక్ట్ చేసుకోమన్నారు, అర్బన్ సెలెక్ట్ చేసుకోమన్నారు. అర్బన్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2021 సెలెక్ట్ చేసుకోమంటున్నారు. అట్ ద సేమ్ టైము ఆస్ట్రేలియా కూడా సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. సో ఇక్కడ 2021లో ఆస్ట్రేలియాకి సంబంధించింది ఈ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆల్రెడీ విజువలైజేషన్ ఇక్కడ మారుతూ వస్తుంది చూడండి. అర్బన్లోనే 100% ఉంది. ఈ 100%లో మళ్ళీ ఆస్ట్రేలియాలో ఎక్స్ట్రీమ్, మోడరేట్, కన్వీనియన్స్, రెగ్యులర్ ఈ స్పెసిఫిక్ కేటగిరీకి రెవెన్యూ అనేది ఇంత పర్సంటేజ్ అనేది రావడం జరిగింది. సేమ్ మనకి ఇప్పుడు ఈ విజువల్లో చూపించినట్టు చూడండి, 40.53, 31.20 సేమ్ మనకి ఇదే విజువల్లో చూపించినట్టు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. నౌ లుక్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ కేటగిరీ ఫర్ ఆస్ట్రేలియా ఓవర్ టైమ్. నోటీస్ ద ఎక్స్ట్రీమ్ సెగ్మెంట్ హ్యాస్ అరౌండ్ 40% ఆఫ్ ద గ్రాండ్ టోటల్. 40% గ్రాండ్ టోటల్ మీద ఉంది. నౌ డ్రిల్ డౌన్ ఇన్ టు ద ఎక్స్ట్రీమ్ సెగ్మెంట్ టు ద డిటర్మైన్ ఇఫ్ ఏ ప్రొడక్ట్ స్టాండ్స్ అవుట్. సో ఎక్స్ట్రీమ్ సెగ్మెంట్ మీద ఆల్రెడీ ఇక్కడ 4 సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, ఎక్స్ట్రీమ్ సెగ్మెంట్లో ఏముందో ఇంకా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది, లేదు ఇక్కడ డ్రిల్ డౌన్ మీద క్లిక్ చేయొచ్చు మనము. సో ఎక్స్ట్రీమ్ సెగ్మెంట్లలో మళ్ళీ డీటెయిల్గా మనకి 40% ఎంత దేనికి ఎంత కేటాయించడం అనేది ఇక్కడ క్లియర్గా వస్తుంది రిపోర్ట్ అనేది. సెలెక్ట్ ది ఎలిప్స్ ఇన్ ద టాప్ ఆర్ బాటమ్ రైట్ కార్నర్ ఆఫ్ ద మ్యాట్రిక్ విజువల్స్ హెడరు. ఫర్దర్గా 18th పాయింట్ ఏం చెప్తుందంటే సెలెక్ట్ ది ఎలిప్స్ ఇన్ ద టాప్ ఆర్ బాటమ్ రైట్ కార్నర్ ఆఫ్ ద మ్యాట్రిక్ విజువల్స్ హెడరు. సెలెక్ట్ సార్ట్ బై గ్రేటర్ దెన్ పర్సెంట్ ఆఫ్ జీటీ రెవెన్యూ అండ్ సార్టింగ్ డిసెండింగ్ షుడ్ బి సెలెక్టెడ్ బై డిఫాల్ట్. సో ఇక్కడ ఎక్లిప్స్ మీద క్లిక్ చేయమన్నారు. ఇందులో మనకి సార్ట్ బై ఆప్షన్ ఉంది. సార్ట్ బై వచ్చేసి పర్సెంటేజ్ జీటీ రెవెన్యూ, పర్సెంటేజ్ ఆఫ్ గ్రేటర్ దెన్ సెలెక్ట్ సార్ట్ బై గ్రేటర్ దెన్ పర్సెంట్ ఆఫ్ జీటీ రెవెన్యూ అండ్ సార్ట్ డిసెండింగ్. బై డిఫాల్ట్గా సార్ట్ డిసెండింగే ఉంటుంది అంటున్నారు. సో ఇక్కడ మనం పర్సెంట్ ఆఫ్ జీటీ అన్నాము. సో ఇట్లా ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఈజీగా తెలిసిపోతుంది, సెగ్మెంట్ వారీగా డిసెండింగ్ ఆర్డర్లో టాప్లో ఏది ఉంది అనేది తెలిసిపోతుంది అనమాట. Now you can see the top products. Make sure 2021 is selected in the sum of revenue by year visuals and Australia in the sum of revenue by country visuals. Notice maximum UE04 and maximum UE21 are the top product, and that product maximum EU4 has nearly 7% of the grand total. Okay.
సో ఇది మనకు మ్యాట్రిక్స్ విజువల్స్ గురించి అండి. సో మ్యాట్రిక్స్ విజువల్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము. సో ఏ విధంగా మ్యాట్రిక్స్ విజువల్స్ అనేది క్రియేట్ చేయవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో డాక్స్ విజువల్స్ ఎలా క్రియేట్ చేయవచ్చు అని తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.